Yeah, learning here, right? మనం ఈ స్థలంలో ఏమి నేర్చుకుంటున్నామో మీ అందరికి కూడా తెలుసు. We are here learn about the second coming of Jesus through the book of Revelation. ప్రకటన గ్రంథం ద్వారా యేసుక్రీస్తు వారి రెండవ రాకడను గురించి మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. So I believe everyone, we are thirsty for God's word. We want to know about God's word. That's why we are here. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరందరూ కూడా దప్పిక కలిగి ఉన్నారు కాబట్టి మీరందరూ ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. So we know the word is God. So at this time, let's open our heart. వాక్యము దేవుడై ఉన్నాడు గనుక ఈ సమయంలో మన హృదయాలను తెరిచి When we are listening to the word, please think about is God here giving us the precious word. మనము వాక్యాన్ని నేర్చుకుంటుండగా దేవుడు మనకు విలువైనటువంటి తన మాటను అందిస్తున్నందుకు మనందరం కూడా ఆలోచన చేసి చూద్దాం. So our Xinjiang Church of Jesus is having this revelation seminar, actually not only in India, but we have this word teaching to all over the world. షింజాంగ్జీ సంఘంగా మేము ఈ ప్రకటన గ్రంథం గురించినటువంటి సదస్సు లేదా ఈ ప్రకటన గ్రంథం గురించినటువంటి తరగతులు భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మేము ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం. I think before you joined the class today, you saw the video before. ఈ రోజు తరగతిలో చేరేటండి ముందు మీరు ఇక షింజాంగ్జీ గురించినటువంటి ఈ వీడియోను కూడా మీరు చూస్తున్నారని మేము నమ్ముతున్నాం. Countless people from all over the world, the believers, pastors, bishops, even many unbelievers are coming to learn this revealed word of the revelation. ప్రకటన గ్రంథం అనే బయలుపరచబడినటువంటి వాక్యాన్ని నేర్చుకోవడానికి లెక్కలేనంత మంది జనసమూహము, విశ్వాసులైన వారు, అవిశ్వాసులైన వారు, దైవజనులు, బిషప్స్ అనేక మంది వచ్చి ఈ వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. Why so many people are coming to learn the word with us here? ఎందుకని ఇంతమంది ఈ వాక్యాన్ని వచ్చి మా దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు అని అంటే if you keep joining the class listening, you will find out the answers soon. మీరు తరగతిని మానకుండా రెగ్యులర్ గా మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా దానికి సమాధానాన్ని మీరు కనుగొంటారు. And we always have the graduation at the end of the year. ప్రతిసారి సంవత్సరపు ముగింపులో మేము స్నాతకోత్సవాన్ని కలిగి ఉంటుంటామండి. Last year over 100,000 people graduated. They all finished the Revelation class. They understand God's word. గడిచినసారి 1,06,000 మంది స్నాతకోత్సవాన్ని పొందుకున్నారు. వారందరూ కూడా ఈ వాక్యాన్ని నేర్చుకుని ఆ వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్న వారై ఉన్నారు. So I hope all our brothers and sisters here, we can also follow this word together. We can also attend the graduation ceremony together too. మీరందరూ కూడా సహోదరులైన మీరందరూ కూడా క్రమం తప్పకుండా ఈ తరగతికి హాజరయ్యి మీరు కూడా స్నాతకోత్సవం పొందుకుంటారని ఆశిస్తా ఉన్నాం. And we have our regular course is about 7 months. మన యొక్క తరగతి 7 నెలలు ఉండుద్దండి. Our regular course will be start next week. వచ్చే వారం మన తరగతి ప్రారంభించబడుతుంది. First, we will learn the meaning of the parable, the mystery of the kingdom of heaven. మొదటిగా దేవుని యొక్క రాజ్యం యొక్క మర్మాన్ని ఉపమానాలు మనం నేర్చుకుంటాం. And we will learn the logical process of God's work of building God's kingdom. రెండవది దేవుని రాజ్యాన్ని నిర్మించేటువంటి దేవుని పని యొక్క తార్కిక ప్రక్రియను మనం నేర్చుకుంటాం. And then we will learn every chapter of the book of Revelation. తర్వాత ప్రకటన గ్రంథం యొక్క ప్రతి అధ్యాయాన్ని మనం నేర్చుకుంటూ వస్తాం. And because all the classes are connected, so please don't miss any class. Otherwise, it can be difficult to understand the future class. ప్రతి తరగతి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటుంది. దయచేసి ఎవరు కూడా ఏ తరగతిని మానొద్దండి. ఒకవేళ మానినట్లయితే మీకు తర్వాత తరగతి అర్థం అవడం కష్టం. Okay, and we have the class etiquette that we must keep in the class. మనం తరగతిలో అనుసరించాల్సినటువంటి కొన్ని నియమాలు మనకు ఉన్నాయండి. First, please do not share the class link to others. Only those who registered can join this class. దయచేసి క్లాస్ లింక్ ని ఇతరులకు షేర్ చేయవద్దండి. ఎవరైతే రిజిస్టర్ చేయబడ్డారో వారికి మాత్రం ఈ లింక్ ఇవ్వబడుతుంది. Our class can accept new students until next Tuesday. So if there's anyone want to join the class too, please let your missionary know. We can help them to be registered and they can join the class.
వచ్చే మంగళవారం వరకు మాత్రమే కొత్త వారిని మేము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీకు తెలిసిన వారిని ఎవరైనా చేర్పించాలనుకుంటే వచ్చే మంగళవారం వరకే అవకాశం ఉంటుంది. గమనించండి. And number 2, during the lesson, please listen carefully, take note, stay in your seat until the end. రెండోది తరగతి సమయంలో దయచేసి మీరు పూర్తిగా చక్కగా మ్యూట్‌లో ఉండి తరగతిని చక్కగా క్రమం తప్పకుండా వినాల్సింది మనం చేస్తున్నాం. అటు ఇటు తిరగొద్దండి. Because we know the word is God, this time is the time that we are before God. So please do వాక్యము not దేవుడై do ఉన్నాడు. other things during the class. వాక్యము దేవుడై ఉన్నాడు గనక దేవుని వాక్యం వినేటప్పుడు దయచేసి ఇతర పనులు మీరు చేయొద్దండి. వాక్యాన్ని శ్రద్ధగా మీరు వినడానికి ప్రయత్నం చేస్తున్నాను చూస్తున్నాం. Please prepare the environment that you can focus on the class from the beginning until the end. ప్రారంభం నుంచి చివరి దాకా మీరు తరగతిని వినడానికి శ్రద్ధ వహించాల్సింది మనం చేస్తూ ఉన్నాం. I believe no one is, doing other things or lying on the bed listening, right? దయచేసి తరగతి వినేటప్పుడు ఎవరు కూడా ఇతర పనులు చేయొద్దండి. అలాగే మంచాల మీద పడుకోవద్దు. అది క్రమం కాదు. That is not the attitude we should have before God. దేవుని ఎదుట మనం కలిగి ఉండాల్సినటువంటి క్రమం అది కాదండి. Okay. And number 3, when you join the Zoom class, please change your name to your full name so that we can recognize you. దయచేసి మనం జూమ్ తరగతిలో చేరేటప్పుడు మీ పూర్తి పేరు దయచేసి మీ ఫోన్ పేర్లతో కాకుండా మీ పూర్తి పేరు రాయడానికి ప్రయత్నం చేయండి. దాన్ని బట్టి మీకు హాజరు శాతాన్ని మీరు తీసుకోవడం జరుగుతుంది. And please always be on mute and turn on the camera. దయచేసి ఎప్పుడు మ్యూట్ లో ఉంచి మీ కెమెరాలు ఆన్ చేయండి. But when during the class, if you want to read the Bible, if you want to answer the question, you can turn on the mic. తరగతి జరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా ప్రశ్నకు సమాధానం చెప్పాలనిపించినా లేకపోతే బైబిల్ చదవాలనిపించినా అప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని మీరు చదవచ్చండి. Okay, and last, number 4, please do not be late for the class. If you cannot join or will be late, please inform your missionary in advance. చివరిగా దయచేసి తరగతికి ఆలస్యం చేరొద్దు. మీరు ఒకవేళ ఆలస్యం అయ్యేటువంటి క్రమం అయితే ముందుగా మాకు ఒక మాట తెలియపరచండి. Okay, and we will also have the exams during our course, and you need to reach over 90 score. So please always study hard. మనకు ఈ తరగతిలో ఎగ్జామ్ కూడా ఉంటుందండి. కాబట్టి దయచేసి మీరు ఎగ్జామ్‌లో 90కు పైగా మార్కులు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా చదవండి. That is only to check if we are really listening well or not. మనం జాగ్రత్తగా వింటున్నామా లేదా అనేది మనం పరీక్షించడానికేనండి అదంతా ఎగ్జామ్ అనేది. If you always join the class regularly, listening well, then you can pass. You don't need to be too worried. మీరు తరగతిని క్రమంగా విన్నట్లయితే మీరు పాస్ అవుతారు. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. Okay, and as we mentioned, the attendance is very important. If you absent 5 times in a row or 8 times for the course, it's difficult to continue the class. Our staff member is checking the attendance. అటెండెన్స్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి మీరు 5 సార్లు లేదా 8 సార్లు వరుసగా గైర్హాజరైనట్లయితే మీరు తరగతిలో కొనసాగించబడలేరని గుర్తుంచుకోండి. Because even though we want to help you, help everyone to complete the course, to understand the word of God, but if you miss some lessons, you can't understand the future class. మీరు తరగతిని కొనసాగించాలని అనుకున్నప్పటికీ కూడా ఏదైనా ఒక తరగతిని మీరు కోల్పోయినట్లయితే పై తరగతి మీకు అర్థమవడం కష్టంగా ఉండుద్దనేది గమనించండి. So also, if you do not change your Zoom name, if you do not communicate well with our missionary, we don't know if you are in the class or not, then it will be difficult for you to continue the class too. మీరు మీ జూమ్‌లో మీ పేరును మార్చుకోకపోతే మీరు తరగతిలో కొనసాగడం కష్టమవుతుంది. ఎందుకంటే అసలు చేరింది ఎవరు అనేది మాకొక స్పష్టత ఉండదు కాబట్టి మీ పేరు మార్చుకోవాల్సి ఉంటుంది గమనించండి. Okay, so these are the right. And one very important thing about the registration for the regular course. మన రెగ్యులర్ కోర్స్‌కి దరఖాస్తు చేసుకోవడానికి ఉన్నటువంటి విధానం ఇదండి. Now we've been having the pre-classes. Every time we can accept the new student to join. If you want to continue the regular course, please give this information to your class missionary.
మనం రెగ్యులర్ కోర్స్ అనేది ప్రారంభించుకుంటున్నాం. మీరు ఈ రెగ్యులర్ కోర్స్‌లో కొనసాగించబడాలి అంటే దయచేసి ఇక్కడ రాయబడినటువంటి ఇక ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లాస్ హెల్పర్స్‌కి మీరు పంపించాల్సింది మనం చేస్తా ఉన్నాం. Only those who've been joining our class at least one time until next Tuesday can continue the regular course. కనీసం ఒకసారి చేరినటువంటి వారు వచ్చే మంగళవారం దాకా మీరు ఇక తరగతిని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. So if you want to continue, then please submit one passport size picture and fill this registration information below. మీరు కొనసాగించబడాలనుకున్నట్లయితే దయచేసి మీది పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో సమర్పించి అదే రీతిగా ఇక్కడ ఇవ్వబడినటువంటి దిగువ సమాచారాన్ని కూడా మీరు పూర్తిగా దాన్ని నింపాల్సి ఉంటుంది. We need to register your full name and date of birth according to your Aadhaar card. మీ ఆధార్ కార్డు ప్రకారంగా మీ పూర్తి పేరు, మీ యొక్క పుట్టిన సంవత్సరాన్ని మీరు రాయాల్సి ఉంటుందండి. We know many Christians will have the Christian name after you've been baptized, but because this is official course, we need the official registration, we need the information on your Aadhaar card. దయచేసి చాలా మంది క్రైస్తవులుగా మారిన తర్వాత వారి పేర్లు మార్చుకుంటారు కాబట్టి ఇది అఫీషియల్‌గా మీ పేరు నమోదు చేయబడాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఆధార్ కార్డులో ఏ పేరు ఉందో ఆ పేరు మాకు ఇవ్వాల్సి ఉంటుందండి. So if you want to continue this 7 months regular course, please give this information to your missionary soon. Otherwise, it can be difficult to continue. మీరు కొనసాగించబడాలి అనుకున్నట్లయితే త్వరగా ఇక సమాచారాన్ని మీరు అందజేయగలరు. లేదంటే ఇబ్బందండి, కొనసాగించబడలేరు. Okay, now it's time to start our today's class. ఈ రోజు తరగతిని మనం ప్రారంభించుకుందాం. So let's also pray that God, the Holy Spirit, will be with us at this time, and we will receive much grace and blessings through today's word. ఈ రోజు వాక్యం ద్వారా ఉన్నత కృపను ఆశీర్వాదాన్ని పొందుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండలాగా ప్రార్థన చేసుకుందాం. Okay, today let's also start with the prayer. Is there anyone want to pray today? ఈ రోజు Yes, ప్రార్థన sister. చేసి ప్రారంభించుకుందాం. మీరు ఎవరైనా ప్రార్థన చేస్తారండి? Okay. Yes, brother, చేస్తాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు. జీవమైన తండ్రి నీకు స్తోత్రమయ్యా. యుక్తంగా మా మధ్య సంచరించుచున్న తండ్రి నీకు స్తోత్రమయ్యా. నాయన ఈ రాత్రికాల సమయాల్లో నాయన ఇదిగో జరుగుచున్న ఈ యొక్క బైబిల్ క్లాసులను బట్టి నీకు కోటాను కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన ఇదిగో తండ్రి, నాయన మరి ఈ గ్రూప్ లో ఎంతమంది అయితే ఉన్నారో నాయన ఇదిగో నీ వాక్యం కొరకు ఆశ పెట్టుకుని ఉండంగా దేవా తండ్రి నాయన నీ బలమైన ఆత్మచేత నాయన ఇదిగో తండ్రి వాక్యోపదేశకులను నింపండి. నీ ఏడింతల ఆత్మతో అభిషేకించుకొని తండ్రి మరి తండ్రి నాయన వారి వాక్యం బోధించుచుండగా నాయన ఇదిగో తండ్రి నాయన పరలోకం నుంచి దిగి వచ్చిన నీ వాక్కుతో వారిని నింపండి. మీరు మాట్లాడుచుండగా మేము తండ్రి మిమ్మల్ని తేరి చూడగలిగినట్లుగా ఇదిగో తండ్రి నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నాకు కన్నులు తెరవమని కీర్తన గ్రంథంలో సెలవిస్తున్నట్లుగా మరి దేవా నీ వాక్యం వెల్లడొకటితో వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివిని కలిగించిన అన్నట్లుగా దేవా మా సొంత అర్థాలు కాదు కానీ తండ్రి మీరు ఏ అర్థముతో ఏ మర్మాలతో తండ్రి నాయన ఈ యొక్క దివ్య గ్రంథమును వ్రాయించి మా చేతులకు ఇచ్చి ఉన్నారో నాయన ఆ యొక్క తండ్రి అసలైన మర్మమును మేము గ్రహించు రీతిగా మా మనోనేత్రాలను వెలిగించండి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నారు గనుక ఆత్మ చెవిని అనుగ్రహించి వాక్యానుసారంగా తండ్రి నడిచే నడవడికను మాకు దయచేసి వాక్యము నాయన మా హృదయాలని పలకల మీద ముద్రించి నాయన ఇదిగో తండ్రి అనేకులకు నాయన నీ యొక్క వాక్యమును ప్రచురించగలిగేటటువంటి బలమైన ఆత్మతో మమ్మల్ని అభిషేకించుకోనమని దేవా మా కోసం వాక్యమై వచ్చి ఉన్న యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అప్పచెప్పి నెరవేర్పు పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. Amen. Amen. Praise the Lord. Thank you. Okay. వందనాలమ్మా. Now it's time to start our today's class. Everyone, please be ready. Turn on your cameras. Prepare ఈ your రోజు Bible and తరగతిని మనం notes. ప్రారంభించుకుందాం. దయచేసి మీరందరూ కూడా కెమెరాలు ఆన్ చేసి మ్యూట్ లో ఉండండి. Okay, now let's welcome our instructor Denise for today's lesson. ఈ రోజు తరగతి నిమిత్తం మన డెనిస్ మేడం గారిని మనం ఆహ్వానించుకుందాం. Praise the Lord. వందనాలండి. Good evening, అందరికీ శుభ సాయంత్రం. everyone.
తిన్నారా? వందనాలు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ నాతో సిస్టర్ Everyone తిన్నారా? ప్రైజ్ లార్డ్ Everyone తిన్నారా? ప్రైజ్ లార్డ్ Praise the Lord. Okay. Everyone తిన్నారా? బాగున్నాము మీరు బాగున్నారా బాగున్నాము. బాగున్నారా సిస్టర్ మీరు బాగా తినండి. Thank you. Praise the Lord. వందనాలండి. Everyone, please be on mute while you're not speaking. దయచేసి మీరు మాట్లాడినప్పుడు మ్యూట్ లో ఉండాల్సింది మనం చేస్తా ఉన్నాం. There are some sounds. They're disturbing our class. మన తరగతిని ఇబ్బంది పెట్టే రీతిగా కొన్ని శబ్దాలు వస్తున్నాయండి. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. Oh. So everyone, please turn on your camera. దయచేసి అందరూ కూడా మీ కెమెరా ఆన్ చేయండి. Okay. Let's start today's lesson. ఈ రోజు తరగతిని మనం ప్రారంభించుకుందాం. Last Tuesday I was going to be here, and then I was going to keep the class here. గడిచిన వారం నేను మీకు తరగతిని ఇవ్వడానికి ప్రయత్నం చేశాను ఇక్కడ ఉండి. But because I am in Hyderabad now. నేను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి. So there was heavy rain. భయంకరమైన వర్షం పడిందండి పోయిన మంగళవారం. So we had a power cut here. కాబట్టి మాకు ఇక్కడ ఆ రోజు కరెంట్ లేదు. So you also had that experience who are living in AP and Telangana. ఆంధ్ర తెలంగాణలో చాలా మందికి అదే అనుభవం కదండి పోయిన మంగళవారం. Did you also have? మీకు కూడా ఉందండి వర్షం, అంత భయంకరంగా వర్షము, కరెంట్ లేకపోవడం. So if you couldn't attend the class, please take the recording. మీరు తరగతికి గనక హాజరవలేకపోతే రికార్డింగ్ వీడియో వినడానికి ప్రయత్నం చేయండి. So that you can also understand more about this course, the Book of Revelation. అప్పుడు మీరు ప్రకటన గ్రంథం గురించినటువంటి ఇక తరగతిని ఇంకా ఎక్కువగా మీరు అర్థం చేసుకోగలుగుతా ఉంటారు. So today we are going to talk about the secrets of the kingdom of heaven. పరలోక రాజ్యం యొక్క మర్మాలను గురించి మనం ఈ రోజు నేర్చుకుందాం. I will share my screen. నా స్క్రీన్ నేను షేర్ చేస్తున్నాను. 네, 공유 좀 해주세요. 공유 좀 할 수 있게 해주세요. 네. Okay. Can you see my screen? నా స్క్రీన్ కనబడుతుందండి. Yes. So every lesson, the title is very, very important. ప్రతి తరగతి యొక్క అంశము చాలా ప్రాముఖ్యమండి. So please try to remember the title first. దయచేసి ఎప్పుడు టైటిల్స్ గుర్తు పెట్టుకోవాల్సింది మనం చేస్తా ఉన్నాం. What is the title of today's lesson? ఈ రోజు తరగతి యొక్క అంశం ఏంటండి? పరలోక రాజ్యం యొక్క రహస్యం. Secrets of the heaven. Amen. The secrets of the kingdom of heaven. పరలోక రాజ్యం యొక్క మర్మాలు, రహస్యాలు. Have you ever heard about this? The kingdom of heaven is secret. పరలోక రాజ్యం అనేది ఒక మర్మం అని మీరు ఎప్పుడైనా విన్నారండి? Yes. Then what is the secret, everyone? అయితే ఏంటిది మర్మం అండి? What is the secret? మర్మం ఏమై ఉంది? రెండవ రాకడ గురించి. About second coming? రెండవ రాకడ గురించిన మర్మమా? అబద్ధపు క్రీస్తు. ఫాల్స్ క్రైస్ట్. రెండవ రాకడ గురించి
Second coming. Antichrist. Oh, Antichrist. That is secret of heaven. Antichrist. Yes, yes. క్రీస్తు పరలోక మర్మం అండి. Oh. Yes. Why is that? ఎందుకని అలాగా? Why it's secret of heaven? Antichrist. అంచుక్రీస్తు పరలోక మర్మం అని ఎలా చెప్తున్నారండి? No, it's not. Oh, it's not. It's not అది what కాదు it's. కదా? Oh. అవును కాదు. No. No. Someone is saying yes. అండి ఎవరు అవునని చెప్తూ ఉన్నారు. Why there are so many different ideas? ఎందుకు వ్యత్యాసమైనటువంటి ఆలోచనలు, వ్యత్యాసమైనటువంటి తలంపులు కలిగి ఉన్నారు? Oh. Do you also know Jesus also talked about the secrets of the kingdom of heaven? పరలోక రాజ్య మర్మం గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడారని మీకు తెలుసా అండి? Oh. మాట్లాడారు. మాట్లాడారు. యోహాను ద్వారా దర్శనం ద్వారా మాట్లాడారు. Then what did he say about the secret of the kingdom of heaven? ఇక దేవుని రాజ్యం గురించిన మర్మం గురించి ఏమని తెలియచేయబడుతుందండి? What did he say, Jesus? యేసుక్రీస్తు వారు ఏమని తెలియపరిచారు? Why it's secret? అది ఎందుకని మర్మమై ఉన్నది? Why it's secret? Why? అది ఎందుకని మర్మమై ఉందండి? సాతానుకు తెలియడం ఇష్టం లేదు కాబట్టి, సాతాను దేవుని వ్యతిరేకి కాబట్టి. బికాజ్ సాతాన్ దేవుడు అర్ధరాత్రి దానియేలుతో అన్నాడు కదా, అంత్యదినముల వరకు అది మరుగై ఉంటది అని. God spoke to the Daniel that it will be the hidden until the end of this world. పరలోక రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది. దాని వరకు అనుగ్రహింపబడలేదు. But what did Jesus say about the secrets of the kingdom of heaven? పరలోక రాజ్య మర్మముల గురించి యేసుక్రీస్తు వారు ఏమని తెలియపరుచుంటారండి? అక్కడ ప్రజలు తన బిడ్డలైనా మనం దేవుని నమ్మిన బిడ్డలు మర్మములను ప్రకటన గ్రంథం ద్వారా తెలియజేస్తారు. What did you say? I couldn't hear that word, man. Oh, you couldn't hear. Voice was very low. Oh, okay. So is it important for us to know or not so important? మరి ఇది తెలుసుకోవడం మనకు ముఖ్యమంటారా, ముఖ్యం కాదంటారా? Yes, ముఖ్యం సార్. Important. ఎందుకంటే ఇంపార్టెంట్ బ్రదర్. Oh, కంపల్సరీగా ముఖ్యం సార్. compulsory. Oh, who knows about this God's secret? మరి దేవుని యొక్కటండి ఇక మర్మం గురించి ఎవరికి తెలుస్తుందండి? మత్తయి వార్త దేవుని పిల్లలు దేవుడికి పరలోక రాజ్యం బయలుపరిచిన దైవ సార్. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపెట్టినప్పుడు దేవుని బిడ్డలు తెలుసుకుంటారు సార్ ఆ మర్మం. When the Holy Spirit reveals, the people of God will be known. Oh. అలాంటి టైంలో అది జరిగినప్పుడు దేవుని జనులు అర్థం చేసుకుంటారు. Then how do you know Holy Spirit is revealing this secret to you? పరిశుద్ధాత్మ దేవుడు మనకి మర్మాన్ని తెలియపరుస్తున్నారని మీకు ఎలా తెలుస్తుందండి? How will you know? లేఖనాల ఎలా ద్వారా తెలుస్తుంది? ద్వారా దేవుడు మాట్లాడతాడు. Through the scriptures. Through the scripture, when you read it, then you can understand all. లేఖనాలు మనం చదివిన ప్రతిసారి మనకు అర్థమైపోతుందండి అన్ని విషయాలు. లేదు సార్. క్రియల ద్వారా Yes, sir. మనకు బయలుపరిచిన క్రియల ద్వారా అర్థమైపోతుంది. లేదు Madam, I cannot understand those words. Oh. One person, ukati. అయ్యా దయచేసి అందరూ కలిసి ఒకేసారి చెప్తే అది స్పష్టత లేదండి. ఒకరి చెప్తే కొంచెం. Oh, our Anand pastor cannot understand what you say. అయ్యా మీరు అందరూ కలిసి ఒకేసారి చెప్తుంటే నాకు ఎవరిది ఒకటి అర్థం కావట్లే. సార్ మత్తయి వార్త 13వ అధ్యాయం 10వ వచనంలో పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడినవి వారికి అనుగ్రహించబడలేదని చెప్పబడింది. In Matthew chapter 5:12, the word says that it is given unto you to know the secrets of kingdom of heaven, and it is not given to them
Then who are you and who are them? సరే మనం ఎవరం వాళ్ళెవరు? అనుగ్రహింపబడిన మనం ఎవరం? అనుగ్రహింపబడిన వారెవరండి? వాళ్ళు శాస్త్రులు పరిచయం. Jesus says, They are the taste me scribes and and then you will know. So whoever believes in him and who doesn't believe in him. the people who believe in Christ, the people who doesn't believe in Christ, and the That's what Jesus Pharisees said. and scribes. He says, Super, I am super, the way, అదే చెప్పారా? truth and life, right? So taste me and then you will know. Please read Matthew chapter 7:21. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆమేన్. ఆమేన్. This is what Jesus said యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారు. about who can enter the kingdom of heaven. పరలోక రాజ్యంలో ప్రవేశించగలిగిన వారు ఎవరు అనేది. Please be on mute. అయ్యా దయచేసి మ్యూట్ లో ఉండండి. తండ్రి చిత్త ప్రకారం చేసేవాళ్ళే. Please be on mute. అయ్యా దయచేసి మ్యూట్ లో ఉండగలరా? Who is still on mute? Okay. So can you read it again? Matthew chapter 7:21. One person ఒకటి. ఎవరన్నా ఒకరు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవగలుగుతారా? ప్రభువా 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 అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. Amen. So who said this? ఈ విషయాన్ని ఎవరు తెలియపరుస్తున్నారండి? దేవుడే Jesus. Oh, Jesus said this. యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. What did he say? ఆయన ఏమని తెలియపరుస్తున్నారు? Not everyone who says to me, Lord, Lord, will enter the kingdom of heaven. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరని తెలియపరుస్తున్నారు. Oh, who says Jesus, Lord, Lord? ప్రభువా ప్రభువా అని యేసుక్రీస్తు వారు పిలిచేవారు ఎవరు? Is it non-believer or is it believer? దేవుని విశ్వాసం ఇచ్చిన వారే. అవిశ్వాసులు పిలుస్తున్నారా? విశ్వాసులు పిలుస్తున్నారా? విశ్వాసులే పిలుస్తున్నారు. Oh, then what does it mean? విశ్వాసులు అయినప్పుడు దాని యొక్క అర్థం ఏంటండి? That every believer will enter the kingdom of heaven. విశ్వాసులైన వారందరూ కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు. Oh, what did he say again? అక్కడ ఏమని తెలియపరుస్తుందండి? That every believer can enter the kingdom of heaven. విశ్వాసులైన పిలువబడిన అందరూ కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరండి. But who can enter? ఎవరు ప్రవేశించగలుగుతారు? Those who do తండ్రి చిత్త the ప్రకారము will చేయువాడే. of God. Those who do the will of God. తండ్రి చిత్తము జరిగించువారు మాత్రమే. Oh, only they will enter the kingdom of heaven. వారు మాత్రమే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతారు. What is the will of God? దేవుని చిత్తం అంటే ఏంటి? What is the will of God? దేవుని చిత్తం అంటే ఏమిటండి? Let's go to Matthew. మత్తయి సువార్త చూద్దాం. Oh, chapter 6, verse 10. 6:10. నీతి నిమిత్తము హింసింపబడేవారు కాబట్టి మీరు నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందు నెరవేరును గాక. ఆమేన్. Amen. What is this, everyone? What is this? ఇదేమిటండి? దయచేసి చెప్పండి, ఇదేమిటి? పరలోకమందు దేవుని చిత్తం నెరవేరుచున్నట్లుగా భూమియందు నెరవేర్చును. Lord's prayer. కూడా నెరవేర్చును. పరలోక ప్రార్థన. Don't you all know his Lord's prayer? ఇది పరలోక ప్రార్థన అని తెలుసు కదండి? What does it say? What is the will of God? అక్కడ దేవుని చిత్తం గురించి ఏమని తెలియపరుస్తా ఉంది. దయచేసి అయ్యా మ్యూట్ లో ఉంటుందండి, మ్యూట్ లో పెట్టుకోండి. What does it say? అక్కడ వాక్యం ఏమని తెలియపరుస్తుందండి దేవుని చిత్తం గురించి? Your kingdom come. నీ Your will రాజ్యం be done వచ్చును on గాక. earth. Oh, నీ రాజ్యం వచ్చును గాక. your kingdom come, your will be done on earth as it is in heaven.
పరలోకమందు నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. Again, what is the will of God? మరొకసారి ఇంతకీ దేవుని చిత్తం అంటే ఏమిటండి? నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించు. Your kingdom, where would God's kingdom come? దేవుని చిత్తం పరలోకంలో అనేది, దేవుని దేవుని యొక్క రాజ్యం అనేది ఎక్కడికి వస్తుందండి? భూమి మీద Where would God's kingdom come? దేవుని రాజ్యం అనేది ఎక్కడికి వస్తుంది? On earth. మధ్య ఆకాశంలో. Hello, can you hear me? On the earth, On earth. middle Yes, layer, yes, we can hear you. Alan Pastor? on the earth, middle layer, Yeah, we can hear you. Oh, madam, can you hear me? yes, I can hear you now. On the earth and middle layer. Oh, be there? Yes. Huh? Where is me there? What do you mean me there? Middle sky. Huh? Where it's written me there? అయ్యా మధ్యాకాశం అని ఎక్కడ రాయబడిందండి? మధ్యాకాశం అని చెప్పారు కదా, మధ్యాకాశం అని ఎక్కడ రాయబడింది? Oh, please read it again. Matthew chapter 6:10. ఒకసారి మరొకసారి మత్తయి సువార్త 6:10 చూడండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. Amen. Again, where would God's kingdom come? దేవుని యొక్క చిత్తం అనేది ఎక్కడికి వస్తుందండి? దేవుని రాజ్యం అనేది ఎక్కడికి వస్తుంది? భూమి మీద. టు ద ఎర్త్. On earth. భూమి మీదకి. Please do not add your idea. దయచేసి దానికి మీ సొంత ఆలోచనలను కలపమాకండి. If you want to add your idea, don't need to come here. అయ్యా మీరు మీ సొంత ఆలోచనలు కలపకూడదండి ఇలాగా. Here we only teach about the what's written in the Bible. బైబిల్లో ఏదైతే రాయబడిందో దాన్నే మేము ఇక్కడ బోధిస్తూ ఉన్నాం. We will find the answers only from the Bible. బైబిల్లో నుంచి మాత్రమే మనకు సమాధానం కనుగొనగలుగుతాం. Because it's the only word of God. అది దేవుని వాక్యం కాబట్టి. If you want to add your opinion, don't need to come here. అయ్యా మీ సొంత ఆలోచనలను మీరు కలిపినట్లయితే ఈ తరగతిలో మీరు కొనసాగించబడడం కూడా అనవసరం. Please answer according to the Bible. వాక్యంలో ఏది రాయబడిందో దాన్నే చెప్పండి మీరు. Again, what is God's will? దేవుని చిత్తం అంటే ఏమిటి? Please read Matthew chapter 6:10 again. మత్తయి సువార్త 6:10 మరొకసారి చదవండి. పరలోకమందు మా యొక్క తండ్రి, Praise the Lord. Yes, you can keep going. చదవండి. పరలోకమందు మా తండ్రి, నీ మా నామము తండ్రి, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. What is the will of God again? దేవుని చిత్తం అంటే ఏమిటండి? భూమి మీదకి రావడం. పరలోకంలో చిత్తము పరిశుద్ధంగా జీవించడం. భూమి యందు నెరవేరును గాక. Living holy and fulfilling on the earth. God's kingdom must be established on earth. To make everyone, to make all of us as his kingdom, to make us ready for his kingdom, to make us everyone as kingdom. I told you, పరిశుద్ధంగా జీవించడం. I told you, please answer according to the Bible. దయచేసి వాక్యానుసారంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. Don't add your idea. దయచేసి మీ సొంత ఆలోచనలను వాక్యంతో కలపకూడదు. What did we read again? ప్రార్థన చేయుడి. What did we read? మనం ఏం చదివామండి? Your kingdom come, your will be done on earth as నీ it is రాజ్యం in heaven. వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. Amen. What is the will of God again? మరొకసారి దేవుని చిత్తం ఏంటిదండి? Establishing God's kingdom on earth. రాజ్యంలో ఆయన చిత్తం భూమి మీద దేవుని రాజ్యం. భూమి మీద. అయ్యా మేము చెబుతున్నప్పుడు వినండి దయచేసి. భూమి మీద అందరూ మాట్లాడుతుండే. What did you say?
Madam, when everyone is talking, people are not understanding. Oh, yes, that's true. So please be on mute. అయ్యా దయచేసి అందరూ కూడా మ్యూట్ లో ఉండండి. అందరూ కలిసి మాట్లాడినప్పుడు ఎదుటి వారికి అర్థం కావడం లేదండి, ఏం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు. దయచేసి మ్యూట్ లో ఉండండి. మేము ప్రశ్న అడిగినప్పుడు మాత్రమే మీరు అన్మ్యూట్ చేసుకోండి. దయచేసి గమనించండి, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక అన్నది దేవుని చిత్తము. Redmi 9, who are you? అమ్మా రెడ్మీ 9, మీరు అమ్మా మీ పేరు మార్చుకోవాలి. Please stay mute. దయచేసి మ్యూట్ లో ఉండండి. Again, please think about it deeply. ఒకసారి దాని గురించి కొంచెం లోతుగా ఆలోచించేద్దాం. What is the will of God? దేవుని చిత్తం అంటే ఏంటి? Your kingdom come on earth as it is in heaven. పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నీ యొక్క చిత్తము నెరవేరును గాక. What is the will of God? మరి దేవుని చిత్తం ఏంటిదండి? ఆయన రాజ్యం, ఆయన చిత్తం భూమి మీద నెరవేరాలి. Establishing God's kingdom on earth. దయచేసి గమనించండి, భూమి మీద దేవుని రాజ్యం స్థాపించటము దేవుని చిత్తమై ఉన్నది. God's kingdom must be established on earth. భూమి మీద దేవుని రాజ్యం అనేది స్థాపించబడాలి. This is the will of God. అది దేవుని చిత్తమై ఉన్నది. We always pray this Lord's Prayer. ఈ పరలోక ప్రార్థనను మనం ఎప్పుడు చేస్తుంటాం. But how did you believe? Madam, can you repeat it? How did you believe about kingdom of heaven? మరి దేవుని రాజ్యం గురించి మీరు ఎలాగా నమ్ముతూ ఉన్నారు? Rapture, you say. మనం ఏమంటామంటే సంఘం ఎత్తబడ్డం అని అంటాం. But in Lord's Prayer, what did Jesus say? అయితే పరలోక ప్రార్థనలో యేసుక్రీస్తు వారు ఏమని నేర్పిస్తున్నారండి? Where God's kingdom must be established. దేవుని రాజ్యం అనేది ఎక్కడ స్థాపించబడాల్సి ఉన్నది? భూమి మీద. భూమి మీద. On earth. భూమి మీద. భూమి మీద. భూమి మీద. Then is it right that we can enter the kingdom of heaven up in the air? మరి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనం మధ్యాకాశానికి వెళ్ళాలని అక్కడ రాయబడిందా? రాయబడలేదు. మధ్యాకాశం అనేది రాయబడలేదు. It is not written like a mid-air or a mid-sky. We have to understand just according to the Bible. బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలండి. And through this time, I hope you have to check if your teaching, if the teachings that you have been learning, if it's according to the Bible or not. మీరు వాక్యానుసారంగానే నేర్చుకుంటున్నారా లేదా అనేది మీరు ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలండి. Maybe you be very surprised. మీరు వినటం ద్వారా చాలా ఆశ్చర్యపోవచ్చు అనుకుంటా. Because the word that now you are hearing, it's very different from what you heard before. మనం వింటున్నటువంటి వాక్యము మునుపు విన్నటువంటి వాక్యానికి చాలా వ్యత్యాసమైంది అనేది గుర్తుంచుకోవాలి. We are only teaching you, we are only showing you the Bible verses according to the Bible. బైబిల్ ప్రకారంగా బైబిల్ లేఖనాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలండి. So it's all about God and Jesus, what they said. యేసుక్రీస్తు వారు దేవుడు ఏం తెలియపరిచారో దాని గురించి మనం తెలుసుకోవాలి. So some of you also said every believer they can enter the kingdom of heaven. విశ్వాసులందరూ కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించేస్తారని మనం చెప్తూ ఉన్నాం. But what did Jesus say about this? కానీ యేసుక్రీస్తు వారు దాని గురించి ఏమని తెలియపరుస్తున్నారు? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో Not every believer. ప్రభువుని పిలిచి ప్రతి ఒక్కరు కాదండి. Not every believer can enter the kingdom of heaven. విశ్వాసులందరూ కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు. And even Jesus said, the will of God is to establish God's kingdom on earth.
దేవుని చిత్తం ఏంటి అని అంటే భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించడం దేవుని చిత్తమై ఉన్నది. Or is it my say, my teaching? ఇది నేను చెప్తున్న బోధండి, నేను చెప్తున్న మాట ఇది. It's written in the Bible. అది వాక్యంలో రాయబడి ఉంది. This is what Jesus said. అది యేసుక్రీస్తు వారు తెలియపరిచినటువంటి మాట. But why is so different from what we know? మరి ఇది ఎందుకని వ్యత్యాసంగా ఉందో అని అంటే, Even we read just 2 verses. మనం 2 వాక్యాలు చదివినప్పటికి కూడా Why is so different from what we know? మనం నేర్చుకునే దానికి ఇది ఎందుకు వ్యత్యాసమై ఉన్నది? Through this time you have to think. దీని ద్వారా మనం ఆలోచన చేయాలండి. What is the difference from what we know? ఏది వ్యత్యాసమైంది? And what's written in the Bible? బైబిల్లో ఏం రాయబడింది? So today we are going to talk about the secrets of the kingdom of heaven. పరలోక రాజ్యం యొక్క మర్మాల గురించి రేపు పొద్దున మనం దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. Then why this is the secret, the kingdom of heaven? పరలోక రాజ్యం అనేది ఎందుకు మర్మమై ఉంది అని అంటే, then who are the people who cannot understand this secret? ఈ దేవుని యొక్క రాజ్యాన్ని మర్మాలను అర్థం చేసుకునే వారు ఎవరై ఉన్నారు? Some of you already said there are the people who are like you and them. కొంతమంది మీరు అని వారు అని చెప్పేసి లేఖనం తెలియపరుస్తా ఉంది. And some of you already said they are like believers and non-believers. కొంతమంది మీలో ఏమన్నారంటే వాళ్ళు విశ్వాసులు, కొంతమంది అవిశ్వాసులు అని చెప్తూ ఉన్నారు. Do you think it's true? అది నిజం అని మీరు అనుకుంటున్నారా? If it's true, let's see the according to the Bible. అది నిజమైతే బైబిల్ ప్రకారంగా అది ఏంటో ఒకసారి చూద్దాం. Let's go to Matthew chapter 13 verse 10 to 11. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు చూద్దాం. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్టనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. Amen. So first of all, we have to understand what this Matthew chapter 13 talks about. మత్తయి సువార్త 13వ అధ్యాయం ఏం తెలియపరుస్తుంది అనేది మొదట మనం అర్థం చేసుకోవాలండి. The whole chapter it talks about the parables about kingdom of heaven. ఈ అధ్యాయం అంతా కూడా దేవుని రాజ్యం యొక్క మర్మాలను గురించి తెలియపరుస్తా ఉంది. So from the beginning, Jesus was speaking about the parables. మొదటి నుంచి యేసుక్రీస్తు వారు ఉపమానాల ద్వారా దేవుని రాజ్యం గురించి తెలియపరుస్తా ఉన్నారు. But what happened to the people? జనానికి ఇక్కడ ఏం జరుగుతుందండి అయితే? Do you think they understood very well when Jesus spoke the parable? ఉపమానాలను యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు వారు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నారా? లేదు సార్. నో సార్. No. But what do we talk about this parable? అయితే ఈ ఉపమానం గురించి మనం ఏం మాట్లాడుతున్నాం? What are the pastors teaching about this parable? ఈ ఉపమానం గురించి సేవకులు ఏం బోధిస్తూ ఉన్నారు? Aren't they teaching it's very easy for us to understand this parable? ఈ ఉపమానాలు మనం అర్థం చేసుకోవడం తేలికని చెప్తూ ఉన్నారా వారు? సార్, కష్టమే. So Jesus spoke the parable in this chapter, Matthew chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం ప్రకారం యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాన్ని బోధిస్తూ వచ్చారు. Because people they didn't understand when Jesus spoke these parables. యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాలను మాట్లాడినప్పుడు వారు అర్థం చేసుకునే విషయము. That's why 12 disciples they came to Jesus and asked. కాబట్టి 12 మంది విశ్వాసులు యేసుక్రీస్తు వారిని అడగడానికి వచ్చారు. ఇదేమిటి అని వారికి అర్థం కాక అడగడానికి వచ్చారు. Even though there are many people who were listening to his word, but only 12 disciples they came to Jesus and asked. అనేక మంది శిష్యులు యేసుక్రీస్తు వారి మాట వింటున్నప్పటికీ కూడా 12 మంది శిష్యులు మాత్రమే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారో అడగడానికి వచ్చారు. Who are listening to Jesus' parable? యేసుక్రీస్తు వారి యొక్క ఉపమానాలను ఎవరు వింటున్నారండి? Do you think they are non-believers? వారు అవిశ్వాసులు అనుకుంటున్నారా మీరు? నో సార్, విశ్వాసులే. They were believers who listened to Jesus' word. వారు యేసుక్రీస్తు వారి వాక్యం వింటున్నటువంటి యేసుక్రీస్తు వారు విశ్వాసులు మాత్రమేనండి. But how many people could understand when Jesus spoke the parable? మరి అయితే యేసుక్రీస్తు వారు ఉపమానాలు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది అర్థం చేసుకోగలిగారండి?
How many people? Many people. They could ఎంతమంది easily అర్థం చేసుకున్నారు? understand. అనేక మంది. Some people. ఎంతమంది అర్థం చేసుకున్నారు? అనేక మందా? శిష్యులు మాత్రమే. కొద్దిమంది. Only 12 disciples. ఎవరు ఈ 12 మంది శిష్యులు? Believers, they were listening to Jesus' word, but only 12 disciples, they understood. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులు మాత్రమే ఆ యొక్క ఉపమానాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారండి. అందరూ వింటున్నారు కానీ 12 మంది అడిగారు. Then can we read again Matthew chapter 13, 10 to 11? మత్తయి సువార్త 13వ అధ్యాయం 10 నుంచి 11 వచనం ఒకసారి చదువుదామా? తరువాత ఆయన శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారిని అనుగ్రహింపబడలేదు. So even Jesus' disciples, they were wondering why he spoke parables, because people never understood. యేసుక్రీస్తు వారి శిష్యులకు కూడా కొంచెం ఆశ్చర్యం అనిపించిందండి. అసలు ఎందుకని యేసయ్య ఉపమానంగా మాట్లాడుతున్నారు, జనాలకు అర్థం కావడం లేదు కదా అని వారు ఆశ్చర్యపోయారు. So these 12, they were asking, why do you speak to them in parables? కాబట్టి ఇక 12 మంది శిష్యులు అడుగుతున్నారయ్యా, ఎందుకని మీరు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారని అడిగారు. Because people didn't understand. జనానికి అర్థం కావడం లేదు కదా. But what did Jesus say? మరి యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారండి? To you it has been granted to know the mysteries of the kingdom of heaven. దేవుని రాజ్య మర్మాలను ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. But to them it has not been granted. వారికి అనుగ్రహించబడి లేదు. Then who are to you and who are them? మీరు అంటే ఎవరు, వారు అని అంటే ఎవరు? మీరు అంటే ఆయన శిష్యులు. You means the disciples and they means the scribes and Pharisees. Do you think it's scribes and Pharisees? It's written like తన that? చిత్తం నెరవేర్చువారు. The people who fulfills the will of God. పిలువబడిన వారు. The called out ones. To you, here, let's think about according to the Bible, everyone. దయచేసి వాక్యానుసారంగా మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. To whom Jesus was talking? ఎవరితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు? Jesus was talking to disciples. యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. Then you means here the disciples. ఇక్కడ మీరు అని అంటే శిష్యులకు సాదృశ్యం అండి. శిష్యులతో మాట్లాడుతున్నారు ఆయన. But how about them? మరి వారు అని అంటే ఏమిటి? Who else was listening to Jesus' word? Who else? ఇంకా ఎవరు యేసుక్రీస్తు వారి వాక్యాన్ని వింటూ ఉన్నారు? Was it unbelievers or believers? అక్కడ ఉన్న జనులు, శాస్త్రులు, తత్తులు, ఇంకా అనేక మంది ప్రజలు. Please do not add your idea. Please answer according to the Bible what we read. దయచేసి బైబిల్ ప్రకారంగా మీరు అర్థం చేసుకోండి అండి. దయచేసి మీ సొంత ఆలోచన అక్కడ కలపదు. అనేక బహు సమూహములు, బహు జన సమూహములు ఆయన సువార్త విన్నారు, ఆయన ఉపమానాలు విన్నారు. అనేక మంది. Many people have heard the gospel from Jesus Christ. Many people. Many people. Then what kind of people? Non-believer or believer? Believers. వారందరూ దేవుని ఎరిగిన వారు, యూదులు. They were all Jews and they were all believers. They were believers. They were believers. వారు విశ్వాసులండి. They believed in God. వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. But what is the difference between you and them? మీకు వారికి అనుకున్న వ్యత్యాసం ఏంటండి? They are all believers, both of you, the disciples, and them, the believers. వారు విశ్వాసులు, అందరూ కూడా విశ్వాసులు, శిష్యులు కూడా విశ్వాసులు. What is the difference? వాళ్ళు కేవలం వింటూ మాత్రం వింటారు కానీ దాన్ని గ్రహింపరు. అలాంటి వారి కోసమే చెప్పారు.
పాప క్షమాపణ పొందిన The వారు people who can చూచుటకే hear, but they కనుక couldn't understand. Like he పాప tells in క్షమాపణ seeds and పొందుదురు thorns గాని parable. కొనుటకు వినుటకు విందురు గాని గ్రహింపకుండుదురు. వాళ్ళ కోసం ఈ ఉపమానం బోధించాడు దేవుడు. Okay. కేవలం వింటారు గాని So, వాళ్ళు గ్రహింపరు. okay. So some of the people, even though they listened to Jesus' word, the parables, but they couldn't understand. చాలా మంది యేసుక్రీస్తు వారి యొక్క ఉపమానాలు వింటూ ఉన్నప్పటికీ కూడా వారిలో చాలా మంది దాన్ని గ్రహించలేకపోయారు. And they were believers. వారు విశ్వాసులు. But Jesus said, to you it has been granted to know. కానీ మీకు అది అనుగ్రహించబడింది, వాటిని గుర్తెరుగుట వారిని తెలుసుకుంటే మీకు అనుగ్రహించబడింది అని యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. What did he say again? ఆయన ఏమని చెప్తున్నారండి మళ్ళా? It has been given to them. మీకు అనుగ్రహించబడింది అని తెలియపరచబడుతుంది. About what? Secret of heaven. దేవుని రాజ్యం ఒకటండి మర్మం. Who gave this secret of heaven? ఇక దేవుని రాజ్యం మర్మాన్ని ఎవరు ఇస్తున్నారండి? What does it mean? దాని అర్థం ఏంటి? It was given to them to know the mysteries of the kingdom of heaven. దేవుని రాజ్య మర్మాన్ని గుర్తెరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. But to them it was not given to know. వారికి అనుగ్రహించబడలేదు. Then in another word, what does it mean? ఇంకొక కోణంలో అసలు ఇది దాని యొక్క అర్థం ఏంటండి? Disciples were allowed to know. శిష్యులు అనుగ్రహించబడ్డారు అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి శిష్యులకు అనుగ్రహించబడింది. But the other believers, they were not allowed to know. ఇతర విశ్వాసులు వారు గ్రహించడానికి అనుమతించబడలేదు. Who allowed? ఎవరు అనుగ్రహించబడ్డారు? Who allowed? ఎవరు No, I mean, అనుగ్రహించబడ్డారు? who allow? Who give the permission? ఎవరు అనుగ్రహించబడ్డారు? తండ్రి చిత్తం, ఫాదర్స్ విల్. Who gave the permission to let them know? వారు గ్రహించడానికి అనుమతి ఇచ్చినటువంటి వారు ఎవరు? ఆత్మదేవుడు. Oh, God. దేవుడు. God gave permission to someone to know his secret. ఇక మర్మాన్ని తెలుసుకోవడానికి వారికి అనుమతి ఇచ్చినటువంటి వారు ఎవరు? But on the other hand, God didn't give the permission to someone not to know. ఎరగని వారికి దేవుడు అనుమతి ఇవ్వలేదండి. ఎరిగిన వారికి మాత్రమే దేవుడు అక్కడ అనుమతిస్తూ వచ్చాడు. Do you understand? మీకు అర్థమవుతుందా? But most of them are believers. అనేక మంది విశ్వాసులై ఉన్నారు. That's why Jesus said, not every believer can enter the kingdom of heaven. అందుకే యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు, విశ్వాసులు అందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించడం కుదరదని. But only those who do the will of God enter the kingdom of heaven. ఎవరైతే తండ్రి చిత్తాన్ని జరిగిస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. Again, what is the will of God? మరొకసారి అసలు దేవుని చిత్తం అంటే ఏంటండి? Your kingdom come, your will be done on earth as it is in heaven. నీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. To establish God's kingdom on earth, that is the will of God. భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించడము దేవుని చిత్తమై ఉన్నది. Even you didn't know about this, but at that time, how many people understood this? మనకు ఇది తెలియకపోయిన ఆ సమయంలో ఎంతమంది అది అర్థం చేసుకోగలిగారు? Don't you all think you can enter the kingdom of heaven after you die, to somewhere up on the earth, up on the air? మనం చనిపోయినటువంటి తర్వాత పరలోక రాజ్యానికి ఎక్కడికో వెళ్ళి దేవుని రాజ్యాన్ని మనం ప్రవేశిస్తామని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? Don't you believe like that? After you die, you can enter the kingdom of heaven once you believe in God and Jesus. యేసుక్రీస్తునందు మన విశ్వాసం ఉంచినప్పుడు మనం చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని మీరు దాన్ని నమ్ముతున్నారా? Go to the sun, up in the air, be there. మధ్యాకాశంలోనికి అంటే ఎవరు? But is this what Jesus said?
యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్న విషయాలు ఇవేనా? Jesus clearly said, not every believer can enter the kingdom of heaven. యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే విశ్వాసులైన వారు అందరు ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. But only those who do the will of God. తండ్రి చిత్తమును జరిగించువారు మాత్రమే. Again, what is the will of God? ఇంతకీ తండ్రి చిత్తం అంటే ఏమిటండి? To establish God's kingdom on earth. భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించటం. So when Jesus talks about the secret of heaven, పరలోక రాజ్య మర్మం గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ వచ్చినప్పుడు he spoke the parable. ఆయన ఉపమానాన్ని మాట్లాడుతూ వచ్చారండి. There are many people who listen to this word, the believers. అనేక మంది విశ్వాసులైనటువంటి వారు ఈ వాక్యాన్ని వింటూ వచ్చారు. But only 12 disciples they could understand. కానీ 12 మంది శిష్యులు మాత్రమే దీన్ని అర్థం చేసుకున్నారు. Why? ఎందుకని? Do you think the only 12 disciples they were smarter than others? ఇప్పుడు ఈ 12 మంది విశ్వాసులే ఇతరుల కంటే గొప్ప జ్ఞానం కలిగిన వారు అనుకుంటున్నారా మీరన్నా? No. When you see this, when you read this Revelation chapter 13 whole, ప్రయత్న గ్రంథం 13వ అధ్యాయం అంతా కూడా మనం చూసినప్పుడు you will find out actually even Jesus' disciples they couldn't understand when Jesus spoke the parable. యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా యేసుక్రీస్తు వారి ఉపమానాలు మాట్లాడినప్పుడు వారికి కూడా అర్థం కాలేదని మనకు అర్థమవుతుంది. But what is the difference from Jesus' disciples and the others? యేసుక్రీస్తు వారి శిష్యులకు ఇతరులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమై ఉంది? Jesus' disciples they wanted to know. యేసుక్రీస్తు వారి శిష్యులు దాన్ని తెలుసుకోవాలనుకున్నారు. They were thirsty for the word. వారు దప్పిక కలిగిన వారై ఉన్నారు. That's why they came to Jesus and asked. అందుకే వారు యేసయ్య దగ్గరికి వచ్చి వారు ఈ రీతిగా అడిగారు. What about the other believers? మరి ఇతర విశ్వాసుల సంగతి ఏమిటండి? They don't care. They don't care about the secret of heaven. వారు దేవుని రాజ్యం గురించినటువంటి మర్మాలను గురించినటువంటి ఆలోచన వారు ఏం చేయలేదండి. Because they care more about the worldly things. ఈ లోక సంబంధమైన విషయాలను గురించి ఎక్కువగా వారు ఆలోచన చేశారు. Getting food. ఆహారం గురించి ఆలోచించారు. Because they were poor. వారు పేదవారు కాబట్టి. And getting good house and to live and getting good family, marriage. మంచి ఇల్లు కలిగి ఉండడం, మంచి కుటుంబం కలిగి ఉండడం, మంచి వివాహం కలిగి ఉండడం ఇటువంటి వారి గురించి ఎక్కువ ఆలోచన చేశారు. They don't care about the kingdom of heaven. దేవుని రాజ్యం గురించి వారు ఏమాత్రం కూడా శ్రద్ధ వహించలేదు. So when Jesus spoke the parable, కాబట్టి యేసుక్రీస్తు వారు ఉపమానాలు మాట్లాడినప్పుడు because they didn't care, వారు శ్రద్ధ వహించలేదు కాబట్టి so they didn't even think to come to Jesus and ask. వారు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి కనీసం అడగడానికి కూడా వారు ప్రయత్నం చేయలేదు. There is the difference between these 12 disciples and the other believers. ఈ 12 మంది విశ్వాసులు ఇతర విశ్వాసులకు ఉన్నటువంటి వ్యత్యాసం అది. But Jesus said, it's about to you because it has been given. ఇది మీకు అనుగ్రహించబడింది అని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ వచ్చారు. God allow you to understand the secret of heaven. ఈ దేవుని రాజ్య మర్మాన్ని తెలుసుకున్నట మీకు అనుగ్రహించబడిందని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. That's why you came to me and you asked. అందుకే మీరు నా వద్దకు వచ్చి ఉన్నారు, మీరు నన్ను అడుగుతూ ఉన్నారు. But what about the other believers? మరి ఇతర విశ్వాసుల యొక్క పరిస్థితి ఏంటండి? Even though they say they believe in God, but do you think they are true believers? వారు దేవుని యందు విశ్వాసం ఉంచామని చెప్పినప్పటికీ కూడా వారు నిజంగా దేవుని విశ్వాసులేనా వారు? They don't care about kingdom of heaven. వారు దేవుని రాజ్యం గురించి ఏమాత్రం ఆలోచన చేయడం లేదు. When they could get some food from him, from Jesus, then they just left. యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి కొంచెం ఆహారం పొందుకుంటే చాలు, వాళ్ళు ఇంకా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. Don't we know about miracle that Jesus did to the people? యేసుక్రీస్తు వారు తన ప్రజల పక్షాన చేసిన అద్భుతాల గురించి వారు తెలియదా? What kind of miracle Jesus did? యేసుక్రీస్తు వారు ఎలాంటి అద్భుతాలు జరిగించారు? Fed 5,000 people only with 5 breads and 2 fish. 5 రొట్టెలు 2 చిన్న చేపల చేత 5,000 మందిని పోషించాడు ఆయన. But what happened to them? మరి వారికి ఏమైంది? Do you think it's just because Jesus wanted to just help them because they are poor? వారు పేదవారు కాబట్టి యేసుక్రీస్తు వారు వారికి సహాయం చేస్తున్నారు అనుకుంటున్నారా మీరేమన్నా? There was the reason why Jesus had did this miracle. ఎందుకు యేసుక్రీస్తు వారు అద్భుతం చేశారు అనే దానికి ఒక కారణం ఉంటుందండి.
right after he did this miracle, he started to preach about the kingdom of heaven. ఆయన ఈ ఉపమానం గురించి బోధించిన తర్వాత ఆయన దేవుని రాజ్యం గురించి మర్మాన్ని తెలుసుకోవడానికి తెలియపరచడం ప్రయత్నం చేశారు. He talked about two kinds of foods. రెండు రకాలైనటువంటి యొక్క విత్తనాల గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. Physical food and spiritual food. ఆత్మ సంబంధమైన ఆహారము, భౌతిక సంబంధమైన ఆహారం గురించి రెండు రకాలైన ఆహారాల గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. But Jesus said, please live for the food that can lead you eternal life. నిత్య జీవానికి నడిపించిన ఆహారం కొరకు మీరు జీవించండి అని యేసుక్రీస్తు వారు తెలియపరచు వచ్చారు. Let's go to John chapter 6 verse 27. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. యేసు 27వ క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఆమేన్. Amen. Amen. According to what Jesus said, there are two kinds of foods. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని తెలియపరుస్తున్నారంటే రెండు రకాలైనటువంటి ఆహారం గురించి తెలియపరుస్తున్నారు. The food which perishes and the food which endures to eternal life. క్షయమైన ఆహారము, అక్షయమైనటువంటి ఆహారం, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి అక్షయమైన ఆహారము. They are talking about the spiritual food and physical food. ఆత్మ సంబంధమైన ఆహారము, భౌతిక సంబంధమైన ఆహారం గురించి ఇక్కడ తెలియపరుస్తా ఉంది. But what is more important? అయితే ఏది చాలా ప్రాముఖ్యమైనది? Let's read 63. 63. 63వ వచనం చూద్దాం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. Only 63. Okay, thank you. Okay, 63. Jesus said, it is the spirit who gives life. ఆత్మ జీవమును దయచేస్తుందని వాక్యం తెలియపరుస్తా ఉంది. The flesh profits nothing. and శరీరము కేవలం నిష్ప్రయోజనము. The words that I have spoken to you are spirit and are life. నీతో నేను మాట్లాడినటువంటి మాటలు జీవము అయి ఉన్నవి, ఆత్మ అయి ఉన్నవి. What can we understand? మనకేమర్థమవుతుంది? Spirits are more important. ఆత్మ చాలా ప్రాముఖ్యమైనదండి. Jesus wanted to talk about the spiritual food. యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన ఆహారం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నారు. What is this spiritual food? ఆత్మ సంబంధమైన ఆహారం అంటే ఏమిటి? Actually, Jesus wanted to talk about the words that Jesus has spoken to the people. యేసుక్రీస్తు వారు తను జనాలతో మాట్లాడే మాటను గురించి ఆయన మాట్లాడాలని ఆశపడుతున్నారు. It's the spiritual food for the people who have to listen. వారు వినడానికి ఆత్మ సంబంధమైన ఆహారం అయి ఉన్నది అది. Without this spiritual food, do you think people can live? ఇది లేకుండా జనాలు జీవించగలరు అనుకుంటున్నారా? According to the Bible, people have two things: the flesh, the physical body, and spirit. బైబిల్ ప్రకారంగా జనాలు ఆత్మ సంబంధమైన శరీరము, భౌతిక సంబంధమైన శరీరం కలిగి ఉన్నారని వాక్యం అర్థమవుతుంది. So like our physical body needs the food, physical food. మన భౌతిక శరీరం ఆహారం ఎట్లా అయితే అవసరమై ఉంటుందో, our spirit also needs the spiritual food. ఆత్మ సంబంధంగా మన ఆత్మదేహానికి కూడా ఆత్మ సంబంధమైన ఆహారం కావాలి. But for you, what is more important? మీకు చెప్పండి, మీకు ఏది ముఖ్యమండి? మీకు ఏది ముఖ్యంగా ఉంది? Maybe you just remember and you just memorize, spirit is more important, so the word is more important. You might say. బహుశా మీరు ఏమనొచ్చు అంటే, నిజమే ఆత్మ చాలా ముఖ్యమై ఉన్నది, వాక్యం చాలా ముఖ్యమై ఉందని బహుశా మీరు చెప్పవచ్చు. But if you really realize that, if you really think like that, why are you late for the class? మీరు నిజంగా దాని గురించి ఆలోచించినట్లయితే మీరు తరగతికి ఎందుకని ఆలస్యంగా వస్తున్నారండి? Why are you missing the class? ఎందుకని తరగతిని మీరు రాకుండా మానేస్తూ ఉన్నారు? Why are you not attending until your class helper is calling? మీ తరగతి హెల్పర్లు మీకు ఫోన్ చేసేదాకా మీరు తరగతికి ఎందుకని రాకుండా ఉన్నారంటారు? See your actions.
మీ క్రియలను మీరు ఒకసారి చూడండి. Even though you say you believe in God, you think the spirit is more important, spiritual food is important. What about your actions? మీరు ఆత్మ సంబంధమైన ఆహారం చాలా ముఖ్యమైనది అంటున్నారు, ఆత్మ చాలా ముఖ్యమైనది అంటున్నారు. మరి ఎందుకని మీ క్రియలు ఇలా ఉంటాయి? God is see you. God is seeing you. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. He is even, according to the Bible, he is weighing your heart, your belief. మన యొక్క నమ్మకం, మన విశ్వాసాన్ని ఆయన చూస్తూ ఉన్నాడండి. That's why word of God is compared to be the scale, balance. అందుకే దేవుని వాక్యం అనేది కొలకరతో పోల్చబడింది, కొలకరతో పోల్చబడుతూ వచ్చింది. According to the word of God, God is weighing your belief, your faith. మన విశ్వాసమును ఆయన కొలత వేస్తున్నాడు. వాక్యాన్ని బట్టి మన విశ్వాసాన్ని ఆయన కొలత వేస్తూ ఉన్నాడు. Not only this heart, the faith, but also your actions. మన యొక్క విశ్వాసం మాత్రమే కాదండి, మన క్రియలను కూడా ఆయన కొలత వేస్తూ ఉంటారు. So who is true believer? ఎవరు నిజమైన విశ్వాసులు? Who is true believer? ఎవరు నిజమైన విశ్వాసులు? Without proper action according to the Bible, is it true believer? బైబిల్ ప్రకారం సరైనటువంటి క్రియలు కలిగినటువంటి వారు నిజమైన విశ్వాసులండి. Let's go to Isaiah chapter 14 verse 24. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 24వ వచనంలోకి వెళ్దాం. హలో, సైన్యములకు అధిపతియు యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్టు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడుము. Amen. According to this verse, we can understand how God works. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఎలాగ తన కార్యం చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. So always he makes plan first. Hello, Anand garu. Anand pastor. ఎప్పుడు కూడా దేవుడు తన ప్రణాళికను ముందు కలిగి ఉంటాడండి. ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. Every time God makes plan first and he definitely fulfills it. ప్రతిసారి దేవుడు తన ప్రణాళికను కలిగి ఉండి దాన్ని ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు. So 90%? 90%? Does he fulfill only 90%? 95%? 95% మాత్రమే నెరవేరుస్తాడు ఆయన. 100%. 100%. 100% నెరవేరుస్తాడు. That's why we can depend on God and believe in God. అందుకే మనం దేవుని మీద ఆధారపడి దేవుని మీద విశ్వాసం ఉంచవచ్చు. What about the people, us? మరి జనాలు ఇక్కడ పరిస్థితి ఏంటండి? You don't even keep the time of this lesson. ఏంటి అసలు ఇక తరగతి సమయాన్ని కూడా మీరు ఆచరించడం లేదే? How can you keep all your words? మరి మీ మాటన్ని కూడా మీరు ఎలా నిలబెట్టుకోగలుగుతారు? Let's go to Numbers chapter 23 verse 19. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలోకి వెళ్దాము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరమాత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. Amen. According to this verse, God is not human being. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనుష్యుడు కాదని మనకు అర్థమవుతుంది. So he never lies. ఆయన అబద్ధమాడువాడు కాదు. Once he says something, then always keep his word. ఆయన ఏదైనా ఒకటి చెప్పినప్పుడు ఎప్పుడు కూడా ఆయన తన వాక్యాన్ని నిలబెట్టుకుంటాడు, తన మాట తప్పవాడు కాదు. Then what about human? మరి మనిషి సంగతి ఏంటి? What about us? మన సంగతి ఏంటి? Do we all keep our words? మన మాటలను ఎప్పుడు నిలబెట్టుకుంటుంటామండి? Bible says God is not human being. That's why he never lies. That's why he always keeps his word.
బైబిల్ ఏమంటుందంటే అబద్ధం ఆడుటకు దేవుడు మానవుని వంటి వాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా తన వాక్యమును, తన మాటను నిలబెట్టుకుని వాడని వాక్యం తెలియపరుస్తుంది. Then if it's true, then what about human? అది నిజమైనట్లయితే మరి మనిషి యొక్క పరిస్థితి ఏంటి? Human always lie. మనుషులు ఎప్పుడు కూడా అబద్ధం ఆడుతుంటారు. They never keep their words. వారు వారి యొక్క మాట నిలబెట్టుకోరు. Do you understand? మీకు అర్థమవుతుందా? This is human nature. ఇది మనిషి యొక్క స్వభావం అండి. Then we have to look at ourselves. మన గురించి మనం ఎప్పుడు ఆలోచన చేయాలి. Even we don't keep the time of this class. మన ఈ తరగతి సమయాన్ని కూడా సరిగ్గా మనం నిలబెట్టుకోవడం లేదు. What about others then? మరి ఇతరుల పరిస్థితి ఏంటండి? How can we keep all the words that we speak to other people? మనం మరి ఇతరులతో మాట్లాడిన ప్రతి మాటను కూడా మనం ఎలా నిలబెట్టుకోగలుగుతుంటాం? According to the Bible, God created the people in God's image and likeness. బైబిల్ ప్రకారంగా దేవుడు తన మనుషులను తన యొక్క స్వరూపమందు కలగజేస్తూ వచ్చాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Let's go to Genesis chapter 1, verse 27 to 26 to 28. ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు చదవనమ్మా. ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాని పురుషుని గాని వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించు, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి దానిని లోపరుచుకొనడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుబడి దేవుడు వారితో చెప్పెను. Amen. So this is how God created God's people. ఈ రీతిగా దేవుడు తన ప్రజలను సృష్టిస్తూ వచ్చారండి. He created God's people in God's image and likeness. దేవుడు తన స్వరూపమందు తన యొక్క పోలిక చొప్పున మానవుని సృజించాడు. Look at us. Look at ourselves. మన గురించి చూడండి, మన గురించి మనం చూడండి. If you are God's people, then you must be created in God's image and likeness. మీరు నిజంగా దేవుని యొక్క పోలిక దేవుని ప్రజలైతే మీరు దేవుని యొక్క పోలిక చొప్పున సృష్టించబడిన వారు అవుతారు. Then what does that mean? దాని అర్థం ఏంటి? Because God said God is not human being. He never lies. He always keeps his word. ఆయన ఎప్పుడు అబద్ధం ఆడుటకు నరుడు కాదు కాబట్టి ఆయన ఎప్పుడు తన వాక్యం నిలబెట్టుకునేవాడు ఉన్నాడు. Then if we are created in God's image and likeness, then we never lie, and we should keep the what we say. మనం మాట్లాడిన దాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకునే వారమై ఉండాలి. మనం అబద్ధం ఆడిన వారుగా ఉండకూడదు. But what are we doing? మరి మనం ఏం చేస్తున్నామండి? What are we doing? మనం ఎలా ఏం చేస్తున్నాం? What happened? What happened to God's people? దేవుని ప్రజలకు ఏం జరుగుతా ఉంది? అన్యాయం జరుగుతుంది. Shouldn't we change? మనం మార్పు చెందాలా? Shouldn't we change? మార్పు చెందాలి. So I hope if you really realize about what we learned today, ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నామో గనుక మీరు నిజంగా మీరు అర్థం చేసుకోగలిగినట్లయితే let's try to change ourselves. మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. So what is the word of God? దేవుని వాక్యం అంటే ఏంటండి? God compared this word of God with the scale balance. దేవుడు తన వాక్యమును విలువైన ముత్యముతో ఆయన పోలుస్తూ వచ్చాడు. With this word, God is weighing your faith and your actions. ఆయన తన వాక్యం ద్వారా మన విశ్వాసమును మన క్రియలను ఆయన కొలత వేస్తూ ఉన్నారు. Then what should we do? అయితే మనం ఏం చేయాలి? We have to act on according to the Bible. బైబిల్ ప్రకారంగా మనం ప్రవర్తించేటువంటి వారమై ఉండాలి. No. Once you learn something here, then you should change yourself.
మీరు ఇక్కడ ఏదైనా ఒకటి నేర్చుకున్నప్పుడు అప్పుడు మీ క్రియలను మీరు మార్చుకోగలిగిన వారై ఉండాలి. Oh. So if you really realize the importance of this lesson, then you never be late. ఈ పాఠం యొక్క ఉన్న ప్రాముఖ్యతను కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే మీరు ఏమాత్రం ఆలస్యం చేయరండి. Oh. And then even though class helpers don't call you, but still you come. మీకు వచ్చేదాకా మీ తరగతి హెల్పర్స్ మీకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. Or even come on time. మీరే ముందే సమయానికి చేరతారు. Oh. What about today? ఈ రోజు ఏం జరిగింది? How many people came on time? మీరు ఎంతమంది సమయానికి చేరారండి? How many people came on time? మీరు ఎంతమంది టయానికి చేరారు? Oh, you didn't know the class time, or is it because you didn't know the class time, or is it because you are lazy? మీరు తరగతి సమయం తెలియదు ఎందుకంటే మీరు బద్దకిస్తూ వచ్చారు. Oh, some of you have the reason. మీలో కొంతమందికి కారణాలు ఉండొచ్చు. But those who came on time, don't they have any reason? సమయం లేనటువంటి వారికి కారణాలు లేవంటారా? Only those who are late, you have the reason, that's why you came late? ఆలస్యంగా వచ్చిన వారు మీకు మాత్రమే కారణాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆలస్యంగా వచ్చారా? What is the difference? Those who came on time and those who are late for the class? సమయానికి వచ్చిన వారు సమయానికి రాని వారి యొక్క పరిస్థితి ఏంటండి? Is it because you are pastor, so it's okay for you to come late? మీరు సేవకులు కాబట్టి మీరు ఆలస్యంగా రావడం పర్వాలేదు అనుకుంటున్నారా మీరు? Shouldn't it be more example? మనం ఏంటంటే లోక సంబంధమైన మాదిరిని చూపించాలంటారా? If you are pastor? మీరు సేవకులైనట్లయితే? But I see always pastors are late. ఎప్పుడు కూడా క్లాస్ తరగతి హెల్పర్లే మీకు ఫోన్ చేస్తూ ఉంటున్నారు. I always see pastors are late. నేను ఎప్పుడు అనుకుంటున్నాను సేవకులు ఆలస్యంగా వస్తున్నారు. How can you be the example for to preach the word to the people? మీరు ఈ జనానికి ఒక మాదిరిని కలిగించకుండా మీరు ఎలాగ వాక్యాన్ని బోధించగలుగుతూ వస్తున్నారు? How can your congregation members follow you? మీ విశ్వాసులు ఎలాగ మిమ్మల్ని వెంబడించగలుగుతారండి? So I hope if you really understand the importance of learning this word, ఈ వాక్యాన్ని నేర్చుకోవడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను గనక మీరు నిజంగా అర్థం చేసుకున్నట్లయితే, and if you find out you have some faults and mistakes, మీకున్నటువంటి తప్పులను మీరు సరి చేసుకుంటూ, or the actions not according to the word, వాక్యానుసారంగా లేనటువంటి క్రియలను బట్టి, let's change all these things. వాటన్నిటిని కూడా మనం మార్చుకుందాం. Amen. ఆమేన్. Amen. Amen. God is seeing you. Amen. Amen. God is seeing you, Amen. weighing your heart and actions. Amen. Amen. So from next time, we are going to learn more about the details about secret of the kingdom of heaven. వచ్చే తరగతిలో మనం దేవుని రాజ్యం యొక్క రెండు రహస్యాల గురించి లోతుగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. As you all understand, this word is so important. ఈ వాక్యం అనేది చాలా 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 ప్రాముఖ్యమైనదని మీరు అర్థం చేసుకున్నట్టు. Barakanti garu, please be on mute. అయ్యా దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి క్రాంతి గారు. So let's keep this word in our hearts and minds every time. మన హృదయంలోను మన మనసులోను ఇక తరగతిని ఇక సమయాన్ని మన హృదయాల్లో కలిగి ఉందాం. So that we can really true believers of God. అప్పుడు మనం నిజంగా దేవుని యొక్క విశ్వాసం అవ్వగలుగుతాం. అర్థమైందా? అర్థమైందండి? Yes. So next time, please read for the next time. Please read Matthew chapter 13. వచ్చేసరికి మీరు వచ్చే తరగతి కల్లా మత్తయి సువార్త 13వ అధ్యాయం చదవండి. So please read Matthew chapter 13 before you come to the class. మీరు తరగతికి వచ్చే ముందు మత్తయి సువార్త 13వ అధ్యాయం చదవండి. I also ask you, please be on time for the next class.
దయచేసి మీరు వచ్చే తరగతికి సమయానికి కూడా రావడానికి ప్రయత్నం చేయండి. So during this session, we are now receiving the questions during the class. తరగతి జరుగుతున్నప్పుడు దయచేసి గమనించండి. తరగతి జరుగుతున్నప్పుడు మేము ప్రశ్నలను ఏమాత్రం అంగీకరించలేమండి. But there will be some time individual meeting. You can also ask the question. వ్యక్తిగతంగా మీతో మేము సమావేశం కలిగి ఉంటాం. అప్పుడు మీకు ఎలాంటి సందేహాలు వచ్చినా అప్పుడు మీరు వాటిని అడగచ్చు. తరగతి సమయంలో మాత్రం దయచేసి సమయం చాలా కొద్దిగా ఉంటుంది. మీరు ఎవరు కూడా ప్రశ్నలకు మీ సమాధానం చెప్పలేము. So if you have some doubts and questions, please ask your class helpers. మీకు ఏమైనా ప్రశ్నలు సందేహాలు ఉన్నట్లయితే మీ తరగతికి అంటే మీకు లింక్ పంపించేటువంటి క్లాస్ హెల్పర్స్ ఉంటారు కదా, వారిని అడగండి. Because here there are so many people who are attending this class. ఇక్కడ ఎంతో మంది ఇక తరగతిని వింటూ ఉన్నారు. Because we have the limit of the time. మనకు సమయం చాలా సంకోచితంగా కొద్దిగానే ఉంటుంది కాబట్టి So we cannot receive all the questions you have now. మీకున్నటువంటి ప్రశ్నలన్నిటిని కూడా మేము పొందుకోలేమండి. But definitely there will be time, individual meeting. ఖచ్చితంగా వ్యక్తిగతంగా మనం కూడుకునేటువంటి ఒక సమయం అనేది ఉంటుంది. And in the beginning, please listen well. ప్రారంభం ముందు దయచేసి శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. Then the more you attend the class, the more answers you will get. మీరు ఎంత ఎక్కువగా తరగతికి హాజరైతే అంత ఎక్కువగా మీరు నేర్చుకోగలుగుతారు. So don't be hurry. కాబట్టి తొందరపడొద్దు. I'm sure you will get all the answers from the lesson. పాఠంలో నుంచి ఖచ్చితంగా మీరు సమాధానాలన్నీ పొందుకుంటారని నేను నమ్ముతున్నాను. I will find you the answers only from the Bible. బైబిల్లో నుంచే మీకున్న ప్రశ్నలకు సమాధానాలు అందేటట్టు నేను మీకు ప్రయత్నం చేస్తాను. Through this time, we don't talk about any theories or we don't talk about any other teachings. ఈ సమయంలో మేము ఇతర బోధనల గురించే కానివ్వండి, ఇతర విషయాల గురించే కానీ మేము ఏమి మాట్లాడడానికి ఇష్టపడము. But we are only talking about what's written in the Bible. బైబిల్లో ఏదైతే రాయబడిందో దాని గురించి మేము మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అర్థమైందా? అర్థమైందండి? Okay. Thank you. Then today's lesson is until here. వందనాలండి. ఈరోజు తరగతి ఎంతవరకే. So I will see you for the next class. వచ్చే తరగతి నుంచి మిమ్మల్ని కలుసుకుంటాము. Then let's end with the prayer. Please be on mute. Okay, let's end with the prayer. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. Is there any person who wants to pray for our class? ఎవరన్నా మీలో తరగతి ముగింపు కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నారా? అజయ్ బాబు గారు. అజయ్ బాబు గారు. మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి నాయన, ఈ రాత్రికాల సమయంలో తండ్రి అయా నీవిచ్చినటువంటి ఈ తరగతిని నాయన అయా సంపూర్ణముగా తండ్రి విన్నటువంటి ప్రతి ఒక్క హృదయంలో తండ్రి మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె మొలకెత్తమని, ఏ విధమైన నాయన దుష్టుడు దొంగిలించడానికి వీల్లేదు ప్రభువా. దేవుని చిత్త ప్రకారం ఏ విధంగా నాయన దేవుని కార్యము చేయాలో, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవుని చిత్తం ఏ విధంగా నెరవేర్చాలో ప్రతి ఒక్కటి వివరంగా అయా విశదీకరించి నాయన అయా హోస్ట్ ద్వారా మేము పొందుపరుచుకున్నాం తండ్రి. అయా తర్వాత క్లాస్కి నాయన మమ్మల్ని సిద్ధపరచమని, ఈ రాత్రి కాలం అంతా మీరు తోడుగా ఉండి ఏ అపాయము రాకుండా కాచి కాపాడమని అడుగుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మరి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. Amen. Amen. Praise the Lord. Thank you. వందనాలు.